అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు విజయరాజు. మేము కడప నుంచి వచ్చినాను. ఇది నాకు 5th యూత్ క్యాంప్ అనమాట. 2017లో ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. ఈసారి 5 టైమ్స్ అటెండ్ అయితే వచ్చినాను. ఈ యూత్ క్యాంపు నా జీవితంలో చాలా సంతోషం ఉంచుతా వచ్చింది. ప్రాముఖ్యంగా ఎందుకంటే ఇక్కడే యూత్ క్యాంప్ ద్వారా నేను రక్షణ పొందుకుంటా బాప్టిజం తీసుకోవడానికి దేవుని ఎదడానికి నాకు ఎంతగానో దోహదపడతా వచ్చింది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉంటా వచ్చినాను. మన సహవాసం నుండి పుట్టి పెరిగినాను. అయితే సరైన రక్షణ పాపక్షమాపణ లేదు. తీర్మానం చేసుకొని పడిపోవడం ఉంటా వచ్చింది. 2018 యూత్ క్యాంప్కి ఇక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ కోచింగ్ చేస్తూ వచ్చినాను ఇంజనీరింగ్ పరంగా. అప్పుడు మందిరంలో మాకు అలవాటు కనుక సర్వింగ్ చేయడము, చేపలు వేయడము, అన్ని పనులు చేస్తాను యూత్ క్యాంపులో. ఈటింగ్ మ్యాట్ దగ్గర ఇన్ఛార్జ్గా ఉంటా వచ్చిన. అప్పుడు ఇక్కడ ఉండే అంకులు, ఇప్పుడు మనకు అంకుల్ బయట తీసుకుంటూ వచ్చినాడు. ఆయన చెప్తా వచ్చినాడు, నీకు రక్షణ లేకుండా బాప్తిజం లేకుండా నువ్వు దేవుని మందిరంలో ఎంత పని చేసినా కానీ దానివల్ల ఉపయోగం లేదు, ఎందుకు తడుగు చేస్తున్నావు అంటే అరో నాకు చాలా బాధ లేసింది. ఎందుకంటే ఎంతో పరిచయం చేస్తున్నాము, యోని మోసం చేస్తాను నేను, రక్షణ లేకుండా బాప్తిజం లేకుండా చేపలు వేయడము, సర్వింగ్ చేయడము, వీటి వల్ల ఏం ఉపయోగము, నా మనసే దేవునికి వేయలే కదా అని చెప్పి ఇక్కడే తీర్మానం చేసుకున్నారు 2018లో యూత్ క్యాంపులో. తర్వాత బాప్తిజం ఇక్కడ తీసుకునేంత ఆశ ఉంది. అయితే అప్పుడు జాన్ విక్టర్ అంకుల్ వాళ్ళు ఉండి మీ స్థానిక సంఘంలో ఇస్తే అది ఎంతో గొప్పగా ఉంటుందంటే తిరిగి వెళ్తూ వచ్చినాను. అలాగూ తర్వాత ఇక్కడ 2 years ఇక్కడే ఉండడం వల్ల ఎంతో ఆత్మీయంగా బలపడతా వచ్చినాను. ఇంకా ప్రాముఖ్యంగా 2025 యూత్ క్యాంపు యాక్చువల్గా హైదరాబాద్కి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ రోజు వచ్చేసినాము. ఇక్కడే మా అక్క మా బావ ఉన్నారు. తర్వాత మా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఇంతకుముందు యూత్ క్యాంప్కి వచ్చిన 5 సార్లు కూడా నేను రావడము, మార్నింగ్ వచ్చేసి నైట్ ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఇక్కడ వాష్రూమ్స్, స్నానం కష్టం ఉంటుందని. అయితే ఈసారి ఏం చేసినామంటే ఎట్లుంటే సంతోషంగా లేదు, ఏదో ప్రత్యేక కొడుకులు పోయినట్టు ఉంటుంది, క్యాంప్లో ఉండాల్సిందే అనేసి ఒక మంచి తీర్మానం చేసుకుంటూ వచ్చినాం. కష్టపడదాము అంటే సంతోషంగా ఉండాలా అని. ఎందుకంటే బక్సీ అంకుల్ పుస్తకంలో ఒక మాట రాస్తూ వచ్చాడు. అంకులు ఈ దైవమర్మములు అలసిన వారి గురించి మనం చదువుతూ ఉంటే అంకుల్ అన్నాడు, తన స్నేహితుడు ఆహ్వానించినప్పుడు ఇంటికి పోతే మంచి రూమ్ ఇచ్చినాడు, బెడ్రూమ్ ఉంది, అన్ని వసతులు ఉన్నాయి, కానీ అంకుల్ సంతోషం లేదంట. అంకుల్ పోతాంటే చిన్న పూరి గుడిసే అంట, ఆడ వసతులు లేవు, అయితే ఆడెంతో సంతోషం ఉంది, ఇప్పుడు నేను నా ఇంటికి వచ్చేట్టుంది అని అంకుల్ చెప్తా వచ్చాడు. ఆ మాట ద్వారా నేను కూడా ఈసారి యూత్ క్యాంప్లో ఫుల్ టైం ఉండాలి అని చెప్పి మా అక్క ఓన్ సిస్టర్ అయినాగా నేను పోలే. మంగళవారం నుంచి ఇక్కడే ఉంటే అద్భుతకరంగా నేను ఎక్స్పెక్ట్ చేయలే. మేము అనుకున్నాము మార్నింగ్ ఎంతసేపు వెయిట్ చేయాలో ఏం కదా ఇక్కడ వాష్రూమ్స్ దగ్గర అనుకుంటా వచ్చినాము. అయితే అద్భుతకరంగా ఎప్పుడు మాకు బాధ అనిపించలే. 5 days ఉంటా వచ్చిన మా ఫ్రెండ్స్ రాత్రి అయినా రమ్మని రిక్వెస్ట్ చేసిన మా అక్క, కనీసం లాస్ట్ అంటే నాకు అనిపించలే. ఈ సంతోషంలో నేను ఉండాలని చెప్తా వచ్చిన. ఈ యూత్ క్యాంపులో ఎంతో సంతోషంలో ఉదయకాలం నుంచి రాత్రి వరకు మేము ఎప్పుడు అలసిపోలే. అక్కడే బుక్ తీసుకున్నాము, ఫ్యామిలీ పేరు, మార్నింగ్ ఫ్యామిలీ పేర్స్, తర్వాత బైబిల్ స్టడీలో రాసుకుంటూ వచ్చినాము, తర్వాత ప్రాక్టికల్ టాక్స్ రాసుకుంటూ వచ్చినాము, తర్వాత ఈవినింగ్ గాస్పెల్ మీటింగు, తర్వాత ఫ్యామిలీ పేర్స్లో అన్నిలో ఎక్కడ కూడా అలసిపోలే. ఈ 5 రోజులు రాత్రి మళ్ళీ చేనిపేరు కూడా పోతూ వచ్చినాము. అక్కడ చేసి ఎంతో సంతోషంగా ఉండే. ఇక్కడ ఉంటే ఇంకా పరలోకంలో ఉన్నట్టే అనిపించేసింది. నిజంగా ఈ 2025 యూత్ క్యాంపు నా వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతోషం ఇచ్చింది. అలాగే చివరికి ఒక మాట ముగిస్తా. నేను అనుకుంటా వచ్చినాను, నాకు చదువు అయిపోయింది, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతానా, ఏమన్నా మాట్లాడితే బాగుంటుంది దేవుడు యూత్ క్యాంప్లో అనుకుంటాను. ప్రతిరోజు మాట్లాడుతున్నా కానీ ఇంకా ఎక్కడో లోపల భయం ఉండే. ఇంకా అయిపోతుంది, ఈరోజు మధ్యాహ్నం ఇంటికి పోవాలా, ఏం చెప్తాడు దేవుడా, ఒకసారి నాతో మాట్లాడితే బాగుంటుంది కదా, ఏదన్నా కొంచెం ఆదరణగా దేవుడు ఒక మంచి వాక్యం ఇస్తే బాగుంటుంది కదా అనుకుంటా. అంటే మెయిన్ మెసేజ్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అంకుల్ ఏమన్నా థీమ్ వర్క్ తీసుకుంటాడా, ఏం చెప్తాడని అనుకుంటా ఉన్నా. అయితే అని అన్నాడు, ద ఎక్స్పెక్టేషన్ షల్ నాట్ కట్ ఆఫ్, నీ ఆశ భంగం కానిరదనే వర్తమానము నేను ఎంతో ఆదరించింది. ఎందుకంటే అన్నీ కూడా ఫెయింట్ నాట్, భయపడకము, ఆ మాటలు ఎంతో ఆదరించినాయి నాకు. అని అంటూ వచ్చినాడు, ఫియర్ కిల్స్ ఫెయిత్ అంటూ వచ్చాడు. నీళ్ళు భయం ఉంటే విశ్వాసం ఉండదు. ఆ మాట నేను ఎంతగానో టచ్ చేస్తూ వచ్చింది. కాబట్టి విశ్వాసం ఉంటే భయం అయిపోతుంది, దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడనే వచ్చినప్పుడు ఎంతో ఆశతో వచ్చినాను ఈ యూత్ క్యాంప్ ద్వారా అయితే పొందుకొని పోవాలని. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాక్యం ద్వారా ఎంతో ఆదరింపబడి భవిష్యత్తు గురించి ఎటువంటి భయం లేకోకుండా ఇక్కడ ఇచ్చిన వర్తమానం ద్వారా ఎంతో సంతోషం వచ్చింది. కాబట్టి యూత్ క్యాంపు నాకెంతో, దీని ద్వారా నేను ఎంతో బలపడతా వచ్చినాను. మా కోసం కూడా ప్రార్థన చేయండి. ఇలా కంటిన్యూగా జరగాలని ఎంతో ఆశపడి, ఎందుకంటే హెబ్రోన్ పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ ఏం జరిగినా కానీ ఇక్కడ ఎంతో సంతోషము, ఆ పరులకు వైభవము ఉంటా వచ్చింది. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్